శ్రేష్టమైన నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన వారము వేరే ప్రాంతంలో ఉండడం జరిగింది. దేవాది దేవుడు గొప్పవాడు. తన బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలను కాచి కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. సాతానుడు ఎంత ప్రభావం చూపేప్పటికీ దేవుడు ప్రతి దాంట్లో కూడా శక్తినిచ్చి నడిపించే గొప్ప దేవుడు. గడిచిన 10 దినాల్లో కూడా ఖమ్మం ప్రాంతంలో హాస్పిటల్లో మన సహోదరు నిమిత్తము ఉండడం జరిగింది. దేవాది దేవుడు ఐసీలో ఉన్న చెల్లిని క్షేమముగా సురక్షితముగా డిశ్చార్జ్ చేసి తీసుకురావడం జరిగింది. దేవుడు గొప్ప కార్యం బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది చాలా భయంకరమైన స్థితి. అటువంటి స్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా బ్లడ్ క్లాట్ అయిపోయి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె ఎంతగానో పడినటువంటి వేదన ఎవరు కూడా అటువంటి వేదన పడకూడదు. దేవుడు సజీవులుగా ఉంచాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. ఆమెను క్షేమకరంగా మన మధ్యకు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. గడిచిన వారము పాస్టర్ గారు చక్కని వాక్యము విశ్వాసం ద్వారా కష్టంలో, ఇబ్బందుల్లో, శోధనలో ఎలా మనము నిలకడగా ఉండాలో, ఎలా విశ్వాసంతో ప్రార్థన చేయాలో అనేటువంటి మాటలు చాలా ఆదరణ కలిగే మాటలు ప్రభు సన్నిధిలో బోధించడం జరిగింది. చాలా మంది దాన్ని విన్నవారు ఉన్నారు, దాన్ని ఏకీభవించేవారు ఉన్నారు. చక్కగా దేవుడు గత వారము నడిపించుకున్నాడు. మొదటిసారి అయినప్పటికీ చక్కగా దేవుని వాక్యమును విత్తేటువంటి కృప ప్రభు మనకు అనుకరించారు. దేవునికి స్తోత్రం. ఏమైనప్పటికీ కూడా దేవుడు సమృద్ధిగా తన బిడ్డలను, తన మందిరమును ఎవరు ఉన్నా లేకపోయినా తన కార్యక్రమాన్ని ఎవరు కూడా ఆపే ప్రసక్తి ఎవరికి లేదు, అటు అధికారము లేదు. అలాగే గడిచిన వారు అన్నయ్య గారు కూడా రత్నప్రసాద్ అన్నయ్య గారు కూడా చక్కని మాటలు తెలియపరిచారు. ధైర్యం ఇచ్చే మాటలు, విశ్వాసం బలపడే మాటలు ఆయన బోధించారు. అందరూ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి నిండైనటువంటి ఆరోగ్యము, సమృద్ధిని వారిని ప్రభువుని నేను వేడుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన వారపు దినాలలో మొదటి వారము మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే యథార్థమైనటువంటి వారు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే యథార్థమైనటువంటి వారి కొరకు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల్లో కూడా కొన్ని మాటలు ఏం చేస్తాము, మనం ధ్యానం చేసుకున్నాం. అందులో కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. ఇక చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉందని కూడా మనం తెలియపరచడం జరిగింది. అయితే మనిషిని దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే యథార్థవంతుడిగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. చదివిన వాక్యంలో చూస్తే అక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ చెబుతున్న మాట చూస్తే 17వ వచనంలో, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు అని నెరుగుదును. ఆయన యథార్థవంతులు ఏమవుతున్నాడన్నా ఇష్టపడుతున్నాడు. ఈ మొదటి దినవృత్తాంత గ్రంథములో దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పేజీ నెంబర్ 359 పాత గ్రంథములో 17వ వచనములో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను అడుగుతాను. నేనైతే యథార్థ హృదయమును గలవాడనై ఇవి అన్నీ మనస్పూర్వకంగా ఇచ్చి ఉన్నాను అని దావీదు ఇక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. రాజైన దావీదు ఆ యొక్క ఏలుబడిలో దేవుని కొరకు మందిరం కట్టుటకు ప్రయాసపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనం ఏ పని చేసినా యథార్థత లేకపోతే ఏమైపోతుంది, నష్టమే ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంత ప్రయాసపడినా యథార్థమైన జీవితం లేకపోతే, యథార్థమైనటువంటి సహవాసమునే లేకపోతే, అట్టి హృదయము కానీ లేకపోతే నీవేమైపోతావు, లోక నివాసముగానే ఉంటావు. ఏమండి, యథార్థము చాలా అవసరము. మనము నడిచిన నడవడిలో కూడా, నోటి మాట యందు కూడా యథార్థత నిలుపుకునే వారిగా మనం ఉండాలి.
చాలా మంది ఈ యథార్థ విషయంలో ఏముందిలే, ఒక్కసారి మాట్లాడితే ఏముంది, అంత బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు. ఏమండి, మనము ఇంతకుముందు మంచి పనులు చేసుకుండొచ్చు, ఇంతకుముందు నీతిగా బతుకుండొచ్చు, ఒక్కసారిగా తప్పు చేస్తే అది లెక్కలోకి రాదనుకుంటావేమో. పాతవే పాతవే, కొత్తవే కొత్తవే, కొత్త దాన్నే ఆ నిమిషములు కూడా దేవుడు ఏం చేస్తాడు, నీ యొక్క యథార్థతలంతా కూడా ఆ ఒక్క నిమిషములు ఏమైపోతుంది, కొట్టివేయబడుతుంది. దేవుడు బిడ్డలారా, నువ్వు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే యథార్థతను కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మానవుడు ఏమండి ఎటువంటి స్వభావం కలిగినవాడు, లోక సంబంధమైన వాడే మానవుడు. వాడు పరలోక సంబంధముగా ఉండాలని దేవుడు అట్టి ప్రణాళికని వాడికి తెలియపరచాలని తన కుమారుణ్ణి లోకమునకు తీసుకువచ్చాడు. మానవుడికి యథార్థత ఉండాలి, యథార్థంగా జీవించాలనే నేర్పిన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన యథార్థతను కలిగిన వాడు, పరిశుద్ధతను కలిగిన వాడు, నీతిని కలిగిన వాడు. అయ్యా, ఆయన ఒకరికి కూడా అపాయం చేయని వాడు, ఎవరిని నష్టపరిచిన వాడు, తన ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదని ఎరిగిన వాడు ఆయన. అందుకనే దేవుని కుమారుడు ద్వారా మనకి ఏం నేర్పించాడు? ఆయన యథార్థతను నేర్పించాడు, పరిశుద్ధమైన జీవితము నేర్పించాడు. ఎందుకని నేర్పించాడంటే ఆయనకి ఇష్టలు ఎవరు? యథార్థవంతులు, దేవునికి ఇష్టమైన వారు. కాబట్టి దేవుడు అట్టి ధన్యత నీకు తెలియపరచాలని. ఎందుకంటే ఆదాము అవ్వలను దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు వారిని పరిశుద్ధులుగానే ఉంచాడు. వాళ్ళు ఎక్కడ కూడా పాపము చేసేవారుగా లేరు, వారు ఎక్కడ కూడా అపాయం చేసేవారు కానీ లేదా వేషధారుల వల్ల వారు జీవించలేదు. కానీ వాళ్ళు ఎలా జీవించాడు? పరిశుద్ధతగా జీవించాడు. ఏమండి, వారితో దేవుడు నేరుగా మాట్లాడేవాడండి. ఈరోజు దేవుడు మనం వీళ్ళు మాట్లాడేవారిగా ఉన్నామా? ఎందుకంటే మనము లేచిన దగ్గర నుంచి పడుకునేటి వరకు మనలో కోపము, త్రాపము, కుళ్ళు, అసూయ, ద్వేషములతో ఇచ్చుకములాడుతూ, అబద్ధములాడుతూ, మోసము. ఎవరు మోసం చేస్తావు తెలుసా? నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. కాబట్టి ఏమైపోతున్నావు? అస్వరాన్ని నేను ధన్యత పొందుకోలేకపోతున్నావు. ఎంతమంది ప్రసంగాలు చెబుతున్నా, ఎంతమంది వాక్యాలు చెబుతున్నా, నేరుగా వాక్యమే నీతో మాట్లాడుతున్నా గ్రహించి లేని పరిస్థితి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కూడా ధర్మశాస్త్రమును చదివేటువంటి సమయమే నీకు లేదు. ఇక దేవుడి మాట నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, నన్ను నడిపిస్తాడని అనుకుంటున్నావే. అసలు ధర్మశాస్త్ర గ్రంథమును చదవకుండా దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడిచ్చిన 66 పుస్తకాల్లో నుంచే కదా నీతో మాట్లాడేది. కొత్తగా ఏమైనా మాట్లాడతాడా? లోక సంబంధంగా ఏమైనా మాట్లాడతాడా? మరి ఇచ్చిన పుస్తకమును చదవకుండా, ఇచ్చిన వాక్యమును చదవకుండా, నీ యొక్క జీవనం వరకు ఉపయోగపడే వాక్యమును చదవకుండా, అసలు దేవుని మాట ఎలా ఉంటుందో తెలియకుండా నువ్వు జీవిస్తూ క్రైస్తవురాలుగా నువ్వు జీవిస్తున్నావే. ఆ జీవితమా? వాక్యము చదవకపోతే, వాక్యములో మాటలు, దేవుని మాటలు భద్రపరచకపోతే దేవుని స్వరం ఎలా వింటావు నువ్వు? ఎందుకంటే నీ దగ్గర ఏం లేదు, యథార్థత లేదు, నీకు పరిశుద్ధత లేదు, నీలో పరిశుద్ధత లేదు. కాబట్టి నువ్వు అట్టి ప్రవర్తన కలిగి ఉన్నావు. ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం హేళన చేస్తావు? పక్క వాళ్ళని చూసి ఎంతకాలం నటిస్తావు? ఆ నటన ఎంతకాలము? కొద్ది కాలం. రాకడ దినాలు ఉన్నాయి, ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తున్నప్పుడు కరుణామయుడు కాదు, ఆయన కృపకాలం అనుకుంటున్నామో లేదు. తీర్పు వచ్చే కాలం వచ్చేసింది, కృపకాలం అయిపోయింది, తీర్పు కాలం ఇది. యథార్థవంతులే ఎత్తబడతారు ఇక్కడ, నీతిమంతులే నిలవబడతారు ఇక్కడ. దేవుని రాజ్యంలో ఎత్తబడేవారు నిలబడి, నీతిమంతులు, యథార్థవంతులు, కపటమైన స్వభావం లేని వారు మాత్రమే ఉంటారు. కపటం కలిగిన వారు, ద్వేషము కలిగిన వారు, అసూయ కలిగిన వారు ఎక్కడ ఉంటారో తెలుసా? లోకములో ఉండిపోతారు. ఆ తీర్పు ఎలా ఉండబోతుంది ఎవరికి తెలియదు. ఆయన రాకడ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా గమనించండి. యథార్థమైనటువంటి హృదయం కలిగి జీవిస్తేనే, యథార్థంగా జీవించడానికి ఇష్టపడితేనే దేవుని బిడ్డలాగా చెప్పుకోవడానికి మీరు అర్హులు. నీలో యథార్థత లేకుండా, నీలో పరిశుద్ధత లేకుండా, నీలో మంచి మాటలు లేకుండా, నీలో మంచి ఈవులు లేకుండా, నువ్వు నడిచేటువంటి నడకలో, మాట్లాడే మాటల్లో, నీ వేషధారణ సమస్తము కూడా ఏమైపోతుంది తెలుసా? భ్రష్టుపోతుంది. ఏమైపోతుంది? భ్రష్టుత్వంగా తీసుకుపోతున్నది.
నీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవయ్యి, లోకంలో కలిసిపోవడానికి తీసుకువెళ్తాయి. దేవుని బిడ్డలారా, మనం చదవాలి, దేవుని వాక్యం చదవాలి. వాక్యం ఏం తెలియపరుస్తుంది, ఏం మాట్లాడుతుంది, వాక్యము దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు అని కలిగిన స్వభావంతో ఉండాలి. ప్రతి నిమిషము దేవుడు నాతో మాట్లాడాలని యథార్థవాడిగా దావీదు నిత్యము దేవుని వెతికేవాడు. ఏమండి, దావీదు నిత్యము దేవుని వెతికేవాడండి. అందుకనే దావీదు కీర్తనలు అంత అమోఘముగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి కీర్తన ఆయన ఆరాధిస్తుంది, ఆయన ఘనపరుస్తుంది, ఆయన ప్రశ్నిస్తుంది, జవాబు పొందుకుంటుంది, ధైర్యం పొందుకుంటుంది, బలం పొందుకుంటుంది. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు నీ ప్రార్థన బలం చేకూరుతుందా నీ జీవితానికి? ఎందుకంటే నీలో ఏం లేదు, యథార్థత లేదు. నీలో ఏం లేదు, ఓర్వలేని తరం అధికముగా ఉన్నది నీలో. ఒక మనిషి ఎదిగితే తట్టుకోలేవు, ఒక మనిషి చూస్తే తట్టుకోలేవు, ఒక మనిషి మాట్లాడితే తట్టుకోలేవు, ఒక మనిషి నీకు పోటీ కూడా తట్టుకోలేవు. నీవు కష్టం వచ్చినా తట్టుకోలేవు, సంతోషించినా తట్టుకోలేవు. మనిషి జీవితం అంటే అది జీవితం. సుఖం వచ్చినా తట్టుకోలేవు, వేదన వచ్చినా తట్టుకోలేవు. కానీ ఎవరివి? దేవుడి కుమార్తెలు, దేవుడి కుమారుడు. అలాగే పిలువబడుతున్నావు. కానీ నీవు దేవుడి కుమారుడుగా పిలువబడేవాడు అయితే, నిజమైన దేవుడి కుమారుడు అయితే, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, శోధన వచ్చిన, అపాయం వచ్చిన, ఆపద వచ్చిన, ఆఖరికి నీ ప్రాణ భయం వచ్చిన, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ఎలా ఉండదు తెలుసా? నేను బ్రతుకుట తీస్తే చావైనా మేలే. అటువంటి యథార్థత కలిగిన వారిగా మనం ఉండాలి. ఈరోజు అలా మనం జీవిస్తున్నామా? ఈరోజు అటువంటి స్వభావం కలిగి మనం ఉన్నామా? చదువుకుందాం దేవుని మాటలు. దేవుని పెట్టారా? చాలా వేగంగా వెళ్దాం ముందుకి. ఇక్కడ దేవుని మాటలు తెలియపరుస్తున్న ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రీతిగా. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం ఒకసారి ధ్యానం చేసినట్టయితే, పేజీ నంబరు 175 పేజీ నంబరు, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశము వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నీవు లోకములో ఉన్న వాడిని, లోకములో ఉన్న చీకటిలో బ్రతుకుతున్న వాడిని వెలుగులోకి తీసుకువచ్చాడు. అంటే నీ పాత జీవితము, రోత జీవితం ఎలాంటి జీవితము? కపటమైనది, దుర్వేషముతో ఉన్నది, వేషధార వలె ఉన్న జీవితమును దేవుడు ఎటువంటి తీసుకొచ్చాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే యథార్థమైనటువంటి స్వభావంలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఆయన ఏమని చెబుతున్నాడు అంటే, దేవుని బిడ్డలారా 22 నుంచి మాట, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోని ప్రాచీన స్వభావము. అంటే పాత జీవితం అండి. దేవుని ఎరగని వారు, దేవుల్లో కరగమనే వారు ఏం స్వభావం కలిగి ఉన్నారంట? పాత స్వభావమే. ప్రాచీనం అంటే ఏంటి? పాతకాలపు అలవాట్లు, పాతకాలపు వేషధారణ, పాతకాల వస్త్రధారణే. ఏమండి, ఒకప్పుడు చూసారు దేవుని బిడ్డలారా, వెల్ల ప్యాంట్లు వేసుకుని చక్కగా తిరిగేవారు. ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాషన్ వచ్చేసింది. ఒకడు బట్టలు చింపుకుంటే పిచ్చూళ్ళలో చూసేవారు. కానీ అదే ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అబ్బాయిలు కూడా ప్యాంట్లు చింపేసుకుంటున్నారు, చట్టలు చింపేసుకుంటున్నారు. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోతే వేషధారణ, లోక సంబంధమైన వేషధారణ. అది ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? దరిద్రమైన మందిరాల్లో కూడా వచ్చేస్తున్నటువంటి వేషధారణ. చక్కగా దేవుని మందిరంలో విధేయత కలిగి ఆ యొక్క పరిపూర్ణత పొందుకుని నివసించాలని ఆలోచన కూడా లేదు. ఎక్కడికి వచ్చిందంట? మందిరాల్లో కూడా వచ్చేసింది వేషధారణ. ఏమంటారు? వేసుకుంటే తప్పేంటండి? ప్రజెంట్ ఫ్యాషన్. ఎక్కడంటే ప్రాచీనమైన స్వభావం, ప్రాచీనమైన అలవాటులు. ఎవరికది హేమము? దేవుని బిడ్డలకది హేమము. అది మంచిది కాదు. అది ప్రవర్తన కలిగిన వారికి సత్ప్రవర్తన కలిగి నేర్చుకోవాలి. మనము వాక్యం చెబుతున్నది. నువ్వు మారు మనసు పొందావు, మార్పు చెందావు అంటే నీ జీవితం ఎలా ఉంది? మంచి బట్ట వేసుకుంటే ఎంత ఘనంగా ఉండేదో. ఇప్పుడు బట్ట కనబడట్లేదు ఒంటి మీద.
ఒంటి మీద బట్ట తక్కువైపోయింది. ఎలాంటి వస్త్రధరలు వేస్తున్నాడు? దేని కొరకు? పాపమును ప్రేరేపించడానికి, పాపమును ఎక్కువ చేయడానికి. అది పరిశుద్ధపరచడానికి కాదని, పాపమును ఎత్తు చూపడానికి. అది ఒంటి మీద ఒకప్పుడు వస్త్రం కంప్లీట్ గా ఉండాలి. అప్పుడు వస్త్రం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు వచ్చేస్తాయి. యవన బిడ్డలు చాలా 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 దారుణమైన స్వభావాన్ని జీవిస్తూ ఉన్నారు. నిన్న దినాన్ని బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు కాలేజ్ స్టూడెంట్, వాడు నోట్లో, వాడు బస్సులో అమ్మాయిలు ఉన్నారు, వాడు క్లాస్మేట్స్ ఉన్నారు, వాళ్ళతో చదువుతున్న వారు ఉన్నారు, తండ్రి వయసు వాళ్ళు ఉన్నారు, తల్లి వయసు వాళ్ళు ఉన్నారు, అక్క వయసు వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ నోటి నింద అశుభమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళతో ఉండవాళ్ళందరూ మామూలుగా వెటకారులు ఆడుతూ ఏదో మాట్లాడుతూ ఉంటే దగ్గర వాడికి బూతులు మాట్లాడుతూనే ఉన్నాడు. నోరు ఇప్పితేనే బూతు మాట్లాడుతూ ఉన్నాడు. ఓపిక పట్టాను నాకు ఇంకా ఉండలేకపోతాడు. తమ్ముడు, అది నోరా? ఎలాంటిదిరా అది? నీ తల్లిలో నీ తండ్రిలో ఉన్నట్టు తల దించుకుంటానే చూసి 10 మందిలో ఇదే నీ తండ్రి కానీ ఉంటే తల దించుకుంటాడు. నా కొడుకు ఇటువంటి స్వభావం కలిగిన వాడు లోకంలో నా ముందు నటిస్తూ ఉన్నాడా? నా వెనుకలు ఎలా ఉన్నాడు? లోక సంబంధముగా ఉన్నాడే అని అంటారు. ఆపరా అంటే మీకేంటి ప్రాబ్లం? పబ్లిక్ ప్లేస్ లో పబ్లిక్ ట్రావెల్ చేస్తున్న దాంట్లో మరి అటువంటి దాంట్లో ఎలా ఉండాలి? ప్రవర్తన కలిగి మంచి కుమారుడు వల్ల ఉండాలి కదా. ఎలా ఉన్నాను? వేషధారణ. నేను అంటూ ఉంటాను, అదే బస్సులో వాళ్ళ బంధువులో చుట్టాలు ఉండి ఏమండి అది విని ఆ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారా? ఎంత అవమానము! దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే మాట ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. అశుభమైన నోట్లో రాకూడదు. ఎందుకంటే దేవుడి నాలుగుని ఏం చేశాడు? పరిశుద్ధంగా మార్చాడు. ఆయన పాపము స్వభావంలో ఉన్న పరిశుద్ధముగా తీసుకువచ్చాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. హల్లెలూయా! దేవుని పోలికగా అంటే ఆయన పరిశుద్ధంగా ఉన్నమాట. ఆయన పోలిక అంటే గొప్ప విషయం. అసలు మానవుడు దేవుని పోలికగా అనే మాటగా మనం ధన్యమైపోవాలి జీవితాన్ని. చాలా మంది వెటకాల వాడు దేవుని పోలిక ఏంటి? నీ దేవుని పోలిక ఉంటే ఎక్కడో లోకలు సాతాను వల్లే జీవిస్తున్నాం. దేవుని పోలికను వేసుకుని కపటమైన వాడు కూడా వేగల పడుతున్నాం. దేవుని పోలికను చెప్పుకుని ఆయన లోక సంబంధం వాడు కూడా వేగల పడుతున్నావు తప్ప పరలోక సంబంధం అడుగులు వేయలేకపోతున్నాం. దేవుని ఎందుకంటే మనకి ఏం లేదు, వాక్యం లేదు మనలో. దేవుడు ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరకు చేరలేనే. ఎందుకని మాట చెప్పంటే నేనే యథార్థతకు నిదర్శనము, నేనే నీతికి నిదర్శనము, నేనే నిజములకు నిదర్శనము, నేనే యథార్థతకు నిదర్శనము, నేనే న్యాయములకు నిదర్శనము. అన్ని నాలో ఉన్నాయి, అన్ని నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా! ఈ లోకంలో మనుషుల దగ్గర ఏమి లేవండి. ఈ లోకంలో మనుషుల దగ్గర ఏముందో తెలుసా? కపటమైన స్వభావము, మోసపూర్వమైన స్వభావము, అబద్ధముల మాటలే ఉన్నాయి తప్ప మంచి మాటలు లేవు. మంచిగా ఒక వ్యక్తిని ఆదరించే స్వభావం లేదు. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా అయ్యో నావాడే కదా అనే స్వభావం లేదు. లోకం ఎలా ఉందో తెలుసండి? పక్కింటి పాయింట్లో ఏం జరిగిందో, అది ప్రేమించిందో, వెళ్ళిపోయిందో ఉందో అన్ని విషయాలు తెలుసు. కానీ అది ఆకలితో మాడిపోతుందా, కడుపుండా తింటుందో లేదో కూడా గమనించే రోజునే. నిజంగా చెబుతున్నారు, పక్కింటిలో ఏం జరుగుతుందో తెలుసు. కానీ పక్కింటి వాళ్ళు ఆకలితో మాడిపోతూ ఉన్నారా, తింటున్నారా లేదా, అయ్యో బలహీనులుగా ఉన్నారు, రోగులు ఉన్నారు, ఆ విషయాలు తెలియదు. కానీ ఆ మూడు పిల్లలు దెబ్బలాడుకున్నారు, మొగుడు పిల్లలుకుంటాడు, పిల్ల మొగుడు కొట్టి కూతుర్లు కూడా మాట్లాడుతారు, కూతురు అక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడ, ఈ విషయాలు కావాలి. కానీ వాడి కష్టం అవసరం లేదు, వాడి వ్యాధులు అవసరం లేదు. ఎటువంటి స్వభావం ఉన్నామో తెలుసా మనం? ఎటువంటి స్థితిలో బ్రతుకుతున్నామో తెలుసా మనం? ఎటువంటి ప్రాణంలో దేవుడు కుమారుడు మన కొరకు ప్రాణం ఇచ్చి
రక్తం నుంచి శరీరం ధారపోసి ఆ రక్తముతో నీతిమంతులు నేను ప్రోక్షిస్తే నువ్వు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావు తెలుసా? ప్రాచీన స్వభావం. ఆఖరికి ఆయన రక్తం దారపోస్తున్నప్పుడు శరీరం ఆయన నలకొట్టుకున్నప్పుడు కూడా అమ్మా నా కోసం కాదు నీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఆయన. ఎందుకో తెలుసా? స్వభావం మారలేదు, బుద్ధి మారలేదు, వాళ్ళు ఉన్న రోగము తగ్గలేదు వాళ్ళకి. దేవుని బిడ్డలు గమనించాలి, యథార్థవంతులే దేవునికి ఇష్టమంట. మరి నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు ఈరోజు? అటువంటి స్వభావం కలిగి నువ్వు ఉన్నావా? ఆయన అంటున్నాడు, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. మనం ఎప్పుడు కూడా అటువంటి వస్త్రము ధరించుకోవాలి. మహిమ వస్త్రము పొందుకునే వారిగా మనం ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో కపటంగా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో మోసకరంగా ఉన్నావా? నువ్వు మోసపూర్ణ మాటలు మాట్లాడుతున్నావా? ఈ రోజు ఈ నిమిషం గడిచిపోతుందేమో కానీ మరు క్షణం నుంచి నీకు మొదలైపోతుంది. మొత్తం అంతా కూడా అనుకుంటున్నావేమో, నీకు తెలియట్లేదని అది రగిలిపోతుంది వెనకాల. యథార్థంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, లేనిది లేనట్టుగా మాట్లాడాలి. లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగా మాట్లాడితే జీవితాలు తారుమారైపోయే ప్రమాదం ఉంది, కుటుంబాలు చిన్నాభిన్నమైపోయే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలు గమనించాలి. చూసుకున్న వాక్యం లేఖన భాగం చదువుకుందాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. అంటున్నాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఏమండి, ఏం మారాలంట? ఎటువంటి స్వభావం మారాలంట? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మనసు మార్చుకోవాలంటే దేవుని దగ్గర దొరుకుతుంది. అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. 3 గంటలు దేవుని సన్నిధికి ఒక ఆదివారం రండమ్మా అంటే బోర్డు పనులు, ఎన్ని పనులో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని మొకమాటాలో. ఏమండి, మాది కాదంటే మాది అది, మాది కాదంటే మాది ఇది, మేము ఎక్కడ కాదండి అక్కడండి, ఎన్ని మాటలు చెబుతారో. మాకన్నా పరిశుద్ధులు ఎవరు లేరు. మాటలు ఎలా ఉంటారంట? మాకన్నా పరిశుద్ధులు ఎవరు లేరు. అందరూ అవినీతి పరులండి, మేమే పరిశుద్ధులము అంటారు. ఏమంటారు? అందరూ అవినీతి పరులే, మేమే పరిశుద్ధులు, మేమే నీతిమంతులు అంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన ఎక్కడికి వచ్చే దేవుని సంగతి ఎలా అయిపోతుంది తెలుసా? అడుగు కూడా వేయలేని స్థితి అయిపోతుంది. అడుగు కూడా వేయలేని స్థితి. ఎందుకంటే వారికి వాక్యము తెలియక, వాక్యములో యథార్థత తెలియక, దేవుడు నడవలసిన త్రోవలు నడవాలి, ఆయన చూపిన మార్గములో మనం వెళ్ళాలి, ఆయన నేర్పిన బోధన నేర్చుకోవాలి, ఆయన చూపించినటువంటి మార్గములో నడిస్తే నీ జీవితాంతము కూడా పరలోక రాజ్య ద్వారముల దగ్గర చేరుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఏమైపోతున్నారు? మరిచిపోతున్నారు. దేవుని బిడ్డలు ఎంత దారుణంగా ఉన్నది తెలుసా? మనం బ్రతుకుతున్నాం కానీ క్రీస్తును పోలి బ్రతకలేకపోతున్నాం. మనం జీవిస్తున్నాం కానీ క్రీస్తు మాదిరి జీవించలేకపోతున్నాం. ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే ఈ లోకమైనటువంటివి మనల్ని ఏం చేస్తున్నాయి? ఏలుబడ చేస్తున్నాయి. ఈ లోకములో ఉన్నవి ఏం చేస్తున్నాయి? ఏలుబడ చేస్తున్నాయి. అంటే అది ఏలుబడ చేయడం ప్రారంభించిందంటే మళ్ళీ ఏం తగ్గినట్టు తెలుసా? ప్రార్థన తగ్గినట్టు. నువ్వు ప్రార్థన సమయంలో దొంగిలిస్తున్నట్టే లెక్క. నువ్వు ప్రార్థన సమయం దొంగిలించకపోతే లోకములో ఉన్న వాటిలో జయము దొరుకుతుంది. లోకములో ఉన్న వాటిని జయించే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఎప్పుడు కూడా పోరాటంలో విజయం పొందుకునే ప్రార్థన యోధుల వల్ల ఉండాలి తప్ప అపజయమును పొందుకునే లాగా మనం ఉండకూడదు. ప్రార్థన పనులు అంటే వాక్యము 10 మంది నిలబెట్టిన చదివిన వారిగా ఉండాలి. 10 మందిని నిలబెట్టినా సరే ఎవరెవరికి వస్తలేదు, నా ప్రభు నాతోనే ఉన్నాడు, ఎక్కడైనా ప్రభు నేను ఆరాధించుకుంటాను, ఎక్కడైనా దేవుడు నేను మోకరించి ప్రార్థన చేస్తాను
ధైర్యం కలిగి ఉండాలి. అటువంటి యథార్థత కావాలి. రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేయాలంటే రోడ్డు మీద ఏంటండి అంటారు. నీకు స్థలం కావాలా? నీ హృదయంలో దేవుని ఆలయం కాదా? నీ హృదయంలో దేవుని ఆత్మ లేదా? ఎక్కడ ప్రార్థన చేయి, అక్కడ ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో యథార్థమైన స్వభావంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రాంతంలో అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు కదా. చేయడా దేవుడు? చేసేవాడు కాదా ఆయన? ఏంటి ఆయన మంచి జనం చూసేవాడా? నువ్వు కపటంగా ఇచ్చిన చాలా మంది కానుకలు ఇచ్చేటప్పుడు నోటికి చిల్లులు ఉంటాయి, చిరిగిపోయిన వాటిని 2 ముక్కలు అయిపోయినవి టేబుల్ వేసి వేస్తూ ఉంటారు. నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఆ నోటు చూపిస్తే జీవితాన్ని ఏం చూపిస్తుంది? నీ జీవితం ఎలా ఉందో ఆ నోటే చెప్పేస్తుంది. ఎందుకంటే దేవుడికి ఇచ్చుటలో కూడా నువ్వు ఎలా ఉన్నదో తెలుసా? కపటమైన వారిగానే ఉంది. ఏమండి కనీసం దేవుడికి ఇచ్చుటలో ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాక్యం ఇచ్చుటలో సంతోషంగా మనం విప్పేవారుగా ఉండాలి. సంతోషంగా విప్పేవారుగా మనం ఉండాలి దేవుని పెట్టారా. అటువంటి స్వభావంతో మనం ఉండాలి దేవుని పెట్టారా. ఎందుకంటే సామెతల మీద 11:20 మాట్లాడుతున్నాడు దేవుడు. చూద్దామా ఒకసారి? దానికి ముందు ఒకసారి కీర్తన 51 చూసుకుందాం. కీర్తన 51:6. కీర్తన 51:6లో నీ అంతరంగంలో నీ అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయడము. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. దేవా, ఇదిగో నా అంతరంగంలో సత్యము కోరుచున్నవాడా, ఇదిగో తండ్రి ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు నువ్వే కదా, తెలియపరిచేవాడు నీవే కదా. అదే సామెతలు 11:20 అంటున్నాడు కదా దేవుని బిడ్డలారా. అక్కడ మాట్లాడుతున్న వాడు చూసుకున్నట్టయితే అవి అంటున్నాడు దేవుడు వాక్యం చదివిస్తూ చూడండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేమములు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన వారిగా మనం ఉండాలి. ఇచ్చుటలోనే యథార్థత ఉండాలి, మాట్లాడటంలోనే యథార్థత ఉండాలి, ప్రతి విషయంలోనే యథార్థత ఉండాలి. ఏమన్నా ఇచ్చాడు కదా, వాడికి ఎక్కువైపోయిందండి, వాడికి వచ్చేస్తుందండి, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఇచ్చేస్తున్నారు. అసలు దేవుడికి ఇచ్చేటువంటి గొప్పవారు మనము. నువ్వు దేవుడికి ఇస్తావా, దేవుడు నీకు ఇస్తాడా? నువ్వు దేవుడికి 1% ఇస్తే 99% రెట్టింపుగా దేవుడిని ఆశీర్వదిస్తున్నాడే. 1000% నేను దేవుడి కనపరుస్తూ ఆయన ఘనతను ఆయన కీర్తిని అనుగ్రహిస్తాడు కదా. ఇచ్చేటువంటి ఇంత దానికి కూడా ఈ రోజుల్లో తెలియకూడదని 10 రూపాయలు కానీ వస్తుందా? 10 రూపాయలు ఏమి రాదు. కానీ మనం ఇంకా 2 రూపాయలు కూడా దానం చేస్తూనే ఉంటాం అందరికంటే. ఏం చేద్దాం? 2 రూపాయలు దాని 2 రూపాయలు ఏమి రావట్లేదు. ఇప్పుడు 5 రూపాయలకు కూడా దొరకట్లేదు, టీవీలు దొరకట్లేదు. మరి ఏం తింటాడు? భిక్షాటన చేసుకునేవాడు ఏం తింటాడండి? 2 రూపాయలు, రూపాయ ఉన్నారా లేదా? మనకు చిల్లరిచ్చేస్తాం రూపాయే. ఏమొస్తుందో రూపాయికి, ఏమొస్తుందో 2 రూపాయలకి? నిజమే, నీ దగ్గర లేదు, అదే ఉంది, కొన్ని ఇచ్చేస్తావు. ఓకే, దేవుడు ఆశీర్వదించాడు. ఏమిటి? ఏమి లేని అమ్మించినాడు, కాను ఒక నారాయణ దేవుడు ఆశీర్వదించాడు కదా, అందులోనే పరిశుద్ధత చూశాడు కదా, కరెక్టే. అది ఉండి కూడా నువ్వు ఇవ్వకపోతే, నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 10 రూపాయలు చిల్లరది, కానీ ఆ 10 కాకుండా రూపాయే ఇవ్వాలనుకుంటే ఆ రూపాయికి ఏమైనా వస్తుందా? ఎంతమంది రూపాయలు ఇస్తే, ఎంతమంది ఇస్తే ఆ పూట కడుపు నింపుకుంటారు. గమనించారు ఎప్పుడైనా? చిల్లర లేదు, చిల్లర రోజులు పోయాయి, చిల్లర పోయింది, చిల్లర లోకంలో పనికిరానిదైపోయింది. దేవుని బిడ్డలారా, చిల్లర ఎక్కడ మారట్లేదు. ఎందుకంటే చిల్లర జీవితము నీ జీవితంలో ఏదో పని చేయదు. అదేమైంది? కొట్టు వేయబడింది. ఇవ్వండి 10 రూపాయలు, చక్కగా 10 రూపాయలు వేస్తే వాడు రుట్టుము కొనుక్కోవడానికో లేదా ఒక అట్టుకోడు కొనుక్కోవడానికో వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. రూపాయి వేస్తావు, 2 రూపాయలు వేస్తావు, ఏమొస్తుందో వాడికి? అది ఎండలో తిరుగుతూ ఆ పూట కొట్టు కోసమో ఏమిటి, ఇంకా ఇంట్లో ఎవరుంటారో పాపం, వెనకాల ఎవరున్నారో వాళ్ళు పోషించాలని ఆనందపడుతుంటాడు. వాడికి 10 రూపాయలు వేస్తే కొనుక్కుంటాడు కదా. ఆ భోజన సమయంలో ఆ డబ్బులు ఇచ్చే బదులు ఒక రొట్టె ముక్క ఇచ్చి వాడు దాచుకున్న తర్వాత తింటాడు కదా. లేదండి, అటువంటి స్వభావాలు మనకు లేవు. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చేస్తున్నావు, అందుకు గొప్పడువా నువ్వు? నీకు 10 రూపాయలు ఇచ్చి నడితే ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఇచ్చేది నీ ఏమి కొనలేవు. నువ్వు ఆఖరికి టీవీలు కూడా దొరకట్లేదు రోజుల్లో.
జాగ్రత్త. మనం సాయం చేసేటప్పుడు, మనం ఎవరైనా దానతతో చేసేటప్పుడు యథార్థ హృదయం కలిగిన వారిగా చేయాలి. అది వారికి ఉపయోగపడుతుందో లేదో ఆలోచన చేయాలి. దేవుడిని పక్షాన కానీ చూస్తే ఈరోజు ఆశీర్వాదం నీకు వచ్చేదా? దేవుడు అటువంటి రీతిగా నేను క్యాలిక్యులేట్ చేస్తే ఆ కొంచెం 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 ఎత్తుంటేనే తట్టుకోలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు కొద్దిగా ఆ కృపణిస్తేనే తట్టుకోలేకపోతున్నావు. సమృద్ధికి ఇచ్చే దేవుడు మాట వింటావు నువ్వు. ఆయన ఇచ్చేదే చాలా ఎక్కువ నీ జీవితానికి. కానీ ఆయన దృష్టిలో ఎంత సమృద్ధి కలదో. నువ్వు అనుకుంటావు చిన్నదనుకుని, నువ్వు అనుకున్న దేవుడు మనం సరిగ్గా చూడలేదు, దేవుడు నన్ను వారకంతో చూస్తున్నాడని అంటారు. దేవుడు అని బాగా చూస్తున్నాడండి, నాకే కొంచెం ఇలా పక్కన పెడుతున్నాడండి. ఏంటో దేవుడు కనిపిస్తే మీకు కనపడలేదు. ఏంటో మోసిపోయావా? పాతంలో కూరుకుపోయావా? దేవుడి కంటే కనబడకపోవడానికి. నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడు కృపలో బ్రతికి ఉన్నావు. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు దేవుడి కృప ద్వారా జీవిస్తున్నావు తప్ప లోక సంబంధంగా జీవించట్లేదు కదా. ఆ లోక సంబంధం విడిచిపెడితేనే దేవుని యొక్క ఇష్టతలు, దేవుని యొక్క రాజ్యాన్ని చూసే ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని పెట్టారా అక్కడ చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథంలోనే అక్కడ 9వ వచనంలో మాట కనబడుతుంది. 29:9లో ఒక మాట కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే, ఆ రాజైన వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చింది కనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరంట. దేవుడి దావీదు అంటున్నాడండి అక్కడ, మన దేవుడి అడగగానే రాజు కూడా ఏం చేసిందా? ఇచ్చాడు దేవుడి కొరకు. ఎలాగ సంతోషంగా ఇచ్చాడు. ఏమండి అక్కడ అంటున్నాడు చూడండి, కింద వచనంలో చాలా చక్కగా రాసి ఉంటే దేవుడు పెట్టారా. అక్కడ అంటున్నాడు, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజపూర్వకంగా ఉండగా యెహోవాకు ఇంటూ స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రి గారు ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీ స్తోత్రాలు. యెహోవా భూమాకాశము సమస్తము నీ వశము, మహత్యము పరాక్రమ ప్రభావము తేజస్సు ఘనతయు నీకే చెంది ఉన్నవి కదా. యెహోవా రాజ్యము నీది, యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఏమంటే ఐశ్వర్యము ఎవరో కలుగుతుందంటే ఘనత దేవుని వలనే దొరుకుతుందంట. ఈ రోజుల్లో చాలా మంది మనుషులు ఇచ్చేందుకు ఘనత కొరకు, మనుషులు ఇచ్చేందుకు గొప్పతనం కొరకు ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు. అది మనుషుల చేత వచ్చేది కాదు, అది దేవుని చేత వచ్చేది మాత్రమే. ఈ విషయాన్ని గమనించుకోవాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటూ ఉన్నాడు, చదువు తర్వాత వచ్చినాము. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. ఏంటన్నా బలము పరాక్రమం ఎవరి దానం అంట? దేవుని దానములా. హెచ్చించువాడవు, అందరికీ బలమునిచ్చేవాడు నీవే. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు కీర్తి పొందుకున్నావంటే, పలానా సుధాకర్ గారు పలానా దగ్గర సేవ చేస్తున్నారంటే ఎవరిచ్చింది? అది దేవుడిచ్చిన ఘనత. ఏమిటి లోకంలో పలానా సుధాకర్ గాడు అనేవారేమో, కానీ ఇక్కడికి వచ్చిన ఏమన్నారు? సుధాకర్ గారు అనే మాట ఇచ్చాడు. మర్యాద ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు ఘనతను. లోకంలో ఉన్నప్పుడు వేషధారం వల్ల జీవించాను నేను, కానీ దేవుని సన్నిధికి కొంచెం పవిత్రంగా జీవించడానికి ప్రయాసపడుతున్నాను. ఎందుకు తెలుసా? ఏ క్షణం ఏదొచ్చినా నిలబడి చేస్తాను. ఏ క్షణం నన్ను పట్టుకుని ఆ యొక్క ఆకర్షణలు లాగేసుకుంటుందని నిత్యము ప్రభు దగ్గర కనిపెట్టుకుని భయపడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు తెలుసా? లోకం పాపము అధికమైపోయింది. దేవుని పెట్టాను. దేవుడిచ్చే ఘనత కంటే లోకం ఇచ్చే ఘనత అధికంగా కనబడుతుంది. ఎందుకంటే అది చీకటిలో మెరుస్తుంది కాబట్టి. కానీ వెలుగులో ప్రతిరూపమైన దేవుని వెలుగు నిత్యము ప్రకాశించబడుతుంది. అది హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ చీకటిలో మెరుపులు కాదు, లోకములో వెలుతురులో పరిశుద్ధాత్మ యొక్క తేజో మహిమని వెలుగులు చూసేవారిగా మనం ఉండాలి. మనిషి పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితానికి వస్తే ఇన్ని మార్పులు ఉన్నాయంట. మనం ఇంకెటువంటి జీవితం ప్రాచీనమైన స్వభావాలే, పాత అలవాట్లు, పాత వేషధారణ ప్రభు బలంలో చేయి పెట్టినప్పుడు కూడా వేషధారణ విడిచిపెట్టలేదు. పెట్టాలా అది గమనించాలి మనమందరం కూడా. చూడండి, చదువు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
చదువుకున్న వేగవంతంగా సమయం ముందుకు వెళ్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7 నిమిషాలలో ముగించి వేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల్లో దేవుడి మాటలు మనకు కనబడుతుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసింది. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు మనకు మార్గము సిద్ధపరిచాడు. ఆ మార్గములో నడవాలి తప్ప మీ సొంత మార్గాలు దేవుని మార్గాలుగా తెలియపరచడానికి అవకాశము లేదు. దేవుని వాక్కు వచ్చి కొత్తవి చేర్చేది కూడా లేదు, పాతవి ఉన్నవి తీసేయడానికి కూడా అర్హత నీకు లేదు. మనం ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే తెలియపరిచేవారు. చాలా మంది దేవుడి బైబిల్లో లేని మాటలు కూడా నేర్పేవారు ఉన్నారు. మనకి కొత్త మాటలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ దేవుడు ఏలుబడిలో ఆశీర్వదించబడినటువంటి 66 పుస్తకాలు మాత్రమే పరిశుద్ధతో నిండినవి కనుక దేవుడు ఇన్ని సంవత్సరాలు కూడా అట్టి మాటలను దేవుడు ఏం చేశాడు? చాలా మంది మధ్యలో చాలా మంది ప్రవక్తలుగా తయారయ్యి సొంత మాటలను సొంత ఆలోచనలు కూడా పుస్తక రూపంలో చేసి ఈ పరిశుద్ధ గ్రంథములో దాన్ని విమర్శలు చూస్తారు. కానీ దేవుని ఆత్మ దేన్ని కూడా నిలవనివ్వలేదు, కొట్టివేయబడ్డాయి. అందుకే మనకు 66 పుస్తకాలు ఉన్నాయి. కొంతమంది 76, 72, 79 పుస్తకాలు కూడా వాళ్ళు చదువుతున్నారు. కానీ అసలైన దాన్ని ఏం చేస్తున్నారు సార్? విడిచిపెడుతున్నారు. ఈరోజు లోకంలో కొంతమంది ప్రశ్నిస్తున్నారని ఎందుకో తెలుసా? వాక్యమును మర్చిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మోషే కొండ మీదకి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దేవుడు రాగానే వాళ్ళు ఏం చేశారు? అహరోనుని ప్రేరేపించి ఏం చేశాడు? విగ్రహాలు తయారు చేసుకున్నారు. దేవుడు దాన్ని ఏం చేశాడు? అశుభమని కొట్టివేశారు. మనం ఏం చేస్తున్నారు? కొంతమంది వాక్యము తెలియక, వాక్యము చెబుతుంది గ్రహించలేక, మనుషులు ఆరాధించడం కాదు, ఆరాధించవలసిన వాడే పరమ తండ్రి అయిన దేవుని కుమారుడు మాత్రమే ఆరాధించాలి. దేవుడు ఒకే సెలవిస్తుంటే అత్యాయం లేదండి. మనం శిలైనటువంటి మన ముఖాలకే మన అలంకరణ, మనిషినే మనం అలంకరించుకుంటాం, మనుషుల్నే ఆరాధించుకుంటున్నాం మనం. ఒకప్పుడండి నాకు అనిపించింది, నిన్న తిన్నాను ఒక మాట చూసాను. బాగా కోటింగ్ పెట్టేసుకున్నారు, ముఖం అంతా జిట్టు మారిపోతుంది, కోటింగ్ వేసేసుకున్నారు, తెల్లగా అందంగా కనబడిపోవాలని చూస్తున్నారు. నేను అంటూ ఉంటాను కదా, అందముతో చేసేది ఎంతవరకు? ఆ వయసు ఉన్నంత వరకు. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనిషి యవ్వనానికి ఎక్స్పైరీ ఉంది, మనిషి యొక్క అందానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. నువ్వు ఎంత పూసుకున్నా ఎంతవరకు ఆ టైం వరకే ఉంటుంది. అదే నువ్వు న్యాచురల్ గా దేవుడిచ్చిన అందాన్ని నువ్వు పొందుకుంటే, మనుషులు లోకంలో తిరుగుతున్నవారు ఆ వెలుగు కావాలి తెగ పూసేసుకుంటున్నారు. దేవుని పరిశుద్ధతలో ప్రార్థనలో కూర్చుంటే ఆ తేజో మహిమ కాంతిని పొందుకుంటే నిత్యము నీ ముఖము వితౌట్ ఎక్స్పైరీ, ఎక్స్పైర్ అయ్యేటువంటి స్థితి లేదది. ఎందుకంటే దేవుని తేజస్సు నీ ముఖంలో ప్రభావితం చేస్తుంది. ఓటింగ్ వేసేసుకుంటారు, వేసుకుంటారు, అనవసరం ఏదో కనబడాలని ఆశ తప్పుల జనాలకి. కానీ దేవుడిచ్చిన అందములో ప్రార్థనలో నిలబడితే, మోకరించి ప్రార్థన చేస్తే, ఆయన తేజస్సును పొందుకుంటే ఆ ముఖంలో వచ్చే పరివర్తన, ఆ ముఖంలో వచ్చే కాంతి, ఆ ముఖంలో వచ్చేటువంటి ప్రతిబింబము అర్థం ముందు అర్థమే సిగ్గుపడిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే అంత గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన స్వరూపంతో చేసినప్పుడు ఆయన అందంగా తీర్చిదిద్దలేదా? నీ ముఖానికి ఏంగా అడ్డమైన రాసి, యవ్వనంలో అడ్డమైన రాసి వృద్ధాప్యం ముఖం పాలు పడిపోతుంది. మనుషులు కూడా అసహించుకునే పరిస్థితులు వచ్చేస్తారు. ఏమండి, దేవుని మహిమ పొందుకున్నాం అంటే ఆ తేజస్సు ఎంత దూరం వెళ్ళినా సరే, ఆ ఒక తేజస్సు 10 మందిలో 100 మందిలో ఉన్నా అది కనబడుతూనే ఉంటుంది. నువ్వు తాత్కాలికంగా తీసుకుని తాత్కాలికమైనది అదేం పొందుకునేదే కాదు. చాలా మంది ఆరాటపడుతూ ఉన్నారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే గమనించారా? బ్యూటీ పార్లర్లో ఫేస్ క్రీములు, ఫేషియల్ చేసే వాళ్ళు ముఖాలు ఎలా ఉంటాయో
వాళ్ళ ముఖాలు అందంగా ఉంటాయి కానీ వాళ్ళు తయారు చేసే ముఖాలు అందంగా ఉంటాయి. దేవుడే మనం తయారు చేస్తాడు. ఆయన స్వరూపముతో తయారు చేయబడ్డ వాళ్ళు మనం. అంతే తప్ప బ్యూటీ పార్లర్లో వచ్చే అందము ఆ నిమిషం వరకే. ఆ బ్యూటీ పార్లర్ బ్రతకడానికి ఏదో చేస్తున్నారు వాళ్ళు. పాపం నిన్ను అందంగా మారుతున్నారు, డబ్బులు వస్తే నాకు కడుపు నింపుకుంటున్నారు. కానీ వాళ్ళ హృదయం ఉన్న వ్యాధిని ఎవరు అర్థం చేసుకుంటున్నాడు? చిరునవ్వుతో నా యొక్క నేను చేసేవచ్చి నేను కస్టమర్ నేను ఆయన అందంగా తయారు చేస్తే 4 రూపాయలు ఎక్కువ ఇస్తారు, 10 మందికి చెబుతాడు, ఇంకా 4 డబ్బులు ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారు. కానీ తాత్కాలికమైనటువంటి వాటినే వేస్తున్నారు. కానీ పలువురింటిగా నీ ముఖానికి అందం ఇచ్చేది ఎవరో చేయలేకపోతున్నారు. దేవుడు పెట్టారా? గమనించారా? యవనంలోనేమో పెళ్లి చేసుకునే ముందు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటూ ఉంటారు. పెళ్ళైన 6 సంవత్సరాలు 5 సంవత్సరాలతో రూపురేఖలు మారిపోతుంది. నెక్స్ట్ ఏంటి? అప్పుడు లోకం లేదు, అప్పుడు లోకం పక్షం పోతాడు. ఎవడైతే హృదయాన్ని ఎవడైతే పరిస్థితిని చూసి ఉంటాడో వాడు నిత్యము కూడా ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటాడు. కొంతమంది చూడండి, భర్త చాలా అందంగా ఉంటాడు, భార్య ఏదో ఉంటుంది, కానీ వాడు టీనేజ్ నువ్వు ఇలాగ అలాగ అన్నావు కదరా, ఇలా ఉన్నా అలాగన్నా కోరుకున్నావు కదరా, ఇదేంటో ఇలా చేసుకున్నావు. నా కళ్ళతో చూస్తే కనబడుతుంది, నీ కళ్ళతో ఏం కనబడుతుంది అనే మాట అంట. నిజమే, ఒకటి కళ్ళు వాడు కనబడే రూపం వేరు, నువ్వు చూసే రూపం వేరు. నువ్వు పై రూపాన్ని చూస్తుంటే వాడు లోపల ఉన్నటువంటి ప్రేమను చూస్తాడు. దేవుడు కూడా నీ పై రూపాన్ని చూడట్లేదు, దేవుడి లోపల అంతరంగంలోని స్వభావం చూస్తున్నాడు. నీ వ్యక్తిత్వం, నీ అందం నీ హృదయంలో ఉండాలి. పైకి ఎంత అందంగా ఉన్న చేతితో 10 రూపాయలు ఎవరైనా వాడివి, నువ్వు అందంగా ఉంటే ఏంటి, లేకపోతే ఒకప్పుడు అంటే చదువుకున్న స్కూల్లో రాళ్ళు అంటే ఇలా ఇచ్చేస్తున్నారు, కట్ల మూటలు రాజులు. ఇప్పుడు ఎవడు ఎత్తున్నాడు అలా కట్ల 10 రూపాయలు ఇవ్వట్లేదండి. నేను చూస్తున్నాడు, కారు నుంచి అర్థం నుంచి 2 రూపాయలు ఎత్తున్నాడు, 3 రూపాయలు ఎత్తున్నాడు. 10 రూపాయలు ఇస్తే వాడు తింటాడు కదా. నీ మనసు ఎలా ఉంది? కుళ్ళు పడిపోయింది, మూడు పడిపోయింది. ఎందుకు? పనికిరాని పైన మాత్రం అలంకరణే. ఎంత వస్త్రాలంకరణ చేసుకున్నా అది టెంపరీ తప్ప పర్మనెంట్ గా మనకి రాదు. దేవుడి వాక్యం చదివితే, దేవుని సన్నిధిలో యథార్థత ఉంటే, ఆయన సన్నిధిలో ఉన్నట్టయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అలా చదువుకున్న దేవుడి వాక్యం దేవుడు పెట్టారా? అక్కడ దావీదు మరి కట్టవలసిన మందిరం కొరకు మరి సులోమోను ఏర్పాటు చేసుకున్నాడు. అదే మొదలు జరుగుతుంది గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. ముగించి వేస్తాను, సమయం అయిపోయింది. 28:9వ వచనం. మొదటి దినవృత్తాంతం 28:9వ వచనమా. సొలొమోనా, నా కుమారుడా, ఈ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించును. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయనని నిత్యముగా త్రోసివేయును. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడి కుమారుడిగా ఎదగాలంటే, దేవుడి బిడ్డగా ఎదగాలంటే, యథార్థంగా ఎదగాలంటే ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది, చూడవలసింది ఎవరు తెలుసా? క్రీస్తును చూడాలి, క్రీస్తు బోధన వినాలి, క్రీస్తు నేర్పినటువంటి ఆ యొక్క అడుగులను నేర్పించుకునే వారిగా ఉండాలి. ఏమండి, అందుకనే ప్రపంచం యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నా క్రీస్తు పూర్వం క్రీస్తు మాటను మరవలేకపోతుంది. ప్రతి నోటును క్రీస్తే. అందుకనే ఆయన అయ్యాడు ఏమైనా అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన యథార్థులకు ప్రభువే, అవినీతి పరులకు ప్రభువే. ఎందుకంటే ఆయన న్యాయము తీర్చేవాడు. హల్లెలూయా. ఏంటి, దొంగతనం చేసేవాడిని ప్రేమిస్తాడు, యథార్థంగా ఉన్న వాడిని ప్రేమిస్తాడు, కపట మాటల వాడిని ప్రేమిస్తాడు, నీతిగా బతిగా వాడిని ప్రేమిస్తాడు. ఏమిటి, ఆ యొక్క కామంతో నిండిపోయిన వ్యభిచారాన్ని ప్రేమిస్తాడు. యథార్థంగా మరి ఏక స్వభావంతో ఏకత్వంతో నిలుస్తున్న నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన ఇరువురిని సమానము చేసే దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు, మార్పు కొరకు అవకాశం ఇచ్చే దేవుడు, నీ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చే దేవుడు, నీ పాత రోత జీవితమును విడిచిపెట్టి యథార్థమైన స్వభావాన్ని పొందుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ
ఆ అవకాశంలో సద్వినియోగపరుచుకునేటువంటి సమయము మానవునికి లేదు. ఎందుకో తెలుసా? మానవుడు లోకములో ఉన్న వాటి కొరకే వేగిర పడుతున్నారు, కానీ దేవుడిచ్చిన మహిమను కోల్పోతున్నాడు. దేవుని పెట్టాలని గమనించాలి. ఆదాము అవ్వలు ఎంత ప్రత్యక్షత పొందుకున్నారండి? ఏం కోల్పోయారు? ఆయన మహిమను కోల్పోయారు. ఈ సృష్టిలో ప్రతికూలం అంటే అసలు మహిమను పొందుకోవడమే కదా. ఏ సన్నగారంట అందరూ అవమానిస్తుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నేరుగా తీసుకెళ్ళిపోయి పరలోకంలో అక్కడ ఉన్నటువంటి అందరికీ దావీదా, ఇదిగో యేసయ్య నా గురించి గొప్పగా రాస్తాడు, నా గురించి ఎంత అందంగా రాస్తున్నాడో అని చెప్పి దర్శనం విన్నాడంట. ఎవరో ఒక ఆయన స్టేజ్ మీద పాటల పైన నవ్వారట. ఏంటా గాత్రము ఏంటి అదని. ఆయన బాగా బాధపడిపోయి ఆయన బాగా కన్నీరు కాస్తూ ప్రార్థనలో ఉంటే దేవుడు యేసయ్య గారు ఎక్కడికి పరలోకం తీసుకెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి వర్ణించినటువంటి ఆ యొక్క పౌరును, ఆ దావీదును అందరినీ కూడా ఇర్మియా అందరినీ ఇదిగో యేసయ్యగో నా గురించి ఎంత గొప్పగా పాడతాడో, నా గురించి ఎంత గొప్పగా రాస్తాడో అని కిరీటం నుంచి పంపించారంట. నువ్వు లోకుల గాత్రం అనే పరలోకం ఏం పొందుకున్నాను? కిరీటం పొందుకున్నాను నేను. మనము యథార్థంగా ప్రభు దగ్గర అడిగితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో దేవుడిని ఉన్నతంగా స్థిరత్వం నిలబెడతాడు. హల్లెలూయా. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇక్కడికైనా సరే ప్రభా నేను యథార్థంగా జీవిస్తాను, యథార్థవంతుడిగానే ఉంటాను, నేను లోకమైన సంబంధం విడిచిపెడతాను ప్రభా, నేను నీ కొరకు వేగలు పడతాను ప్రభా. అయ్యా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు నా తండ్రి, అయ్యా నాకు నువ్వు ఉండడం చాలు నా తండ్రి, సర్వ సమాజంలో నీవు తప్ప నాకెవరు లేరు మా ప్రభా అని ప్రభు దగ్గర అడిగినట్టయితే, అయ్యా నేను ఇంకా లోక సంబంధంగా ఉన్నాను ప్రభా, ఇంకా తండ్రి ఇగో తండ్రి రక్తము ప్రోక్షించబడలేదు నా తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నేను నీతిమంతుడిగా మారడానికి లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి పర సంబంధమైన జీవితాన్ని పొందుకోవడానికి ప్రభా, అయ్యా నీ రక్తంతో నన్ను పడికి ప్రోక్షించు, నాతో మాట్లాడు అయ్యా, నేను ప్రతి రక్షణ మార్గములో నీ వస్తులుగా నేను జీవించాలి ప్రభా అని తీర్మానం కలిగి ప్రభుని అడుగుతున్నావు. దేవా నేను నీ కుమార్తెగా జీవించాలి, నీ కుమారుడిగా నేను జీవించాలి ప్రభా. ఈ లోకములో ఉన్నటువంటి వాటి వరకు కాదు మా తండ్రి, ఇగో కపటమైన వేషధారణ వల్ల కాదు మా తండ్రి. అయ్యా ప్రభువా ఇదిగో తండ్రి నేను సంపూర్ణమైనటువంటి యథార్థత హృదయం కలిగిన వారిగా నివసించాలి ప్రభా. అంటే ధన్యత నాకు అనుగ్రహించు ప్రభా అని అడుగుతావా? దేవా ఇంతవరకు నేను బాప్తిస్మం లేదు ప్రభా, నీ బిడ్డగా జీవిస్తున్నా కానీ అయ్యా తండ్రి నేను ఆత్మ పొందుకోలేకపోతున్నాను తండ్రి. నాలో కపటమైన ఆలోచనలు, కపటమైన స్వభావములు, వేషధారణతో నిండిపోయిన ప్రభా. తండ్రి నీ ముఖ దర్శనంలో అనుగ్రహించవా, నాతో మాట్లాడవా అని అడుగుతావా? దేవుని బిడ్డలను అడగండి, దేవుడి సమృద్ధిగా మీకు ఇస్తాడు. ఆయన తేజస్సు నీ జీవితాంతము, ఆయన తేజస్సు నీ ముఖం మీద కనబడుతూ ఉంటుంది, నీ ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన వారిగా మనం నివసించడానికి ఇష్టపడతాం, ఆయనలో ఉండడానికి మనం ఇష్టపడతాం, ఆయనలో జీవించడానికి ఆయన మాదిరితనాన్ని పొందుకునే వారిగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడు కదా. ప్రేమ గల తండ్రి, కృపగల యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ఇదిగో మా ప్రభువా మా దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఇంతవరకు నీ కృపతో మనం భద్రపరిచావు తండ్రి. ఎత్తబడిన మాటలు, చూపిన మాటలు ప్రభా ప్రతి మనిషి జీవితంలో ప్రభా ఇదిగో ఏలుబడి చేస్తున్న దురాత్మ అంధకార శక్తిని విడిపిస్తున్నది నీకు వందనాలు తండ్రి. లోక సంబంధమైన వాటి కొరకు అయ్యా ప్రభా ఆశపడుతున్న వారిని అయ్యా పరలోక సంబంధం కొరకు అయ్యా యథార్థమైన జీవితంలో జీవించమని వివరించినది నీకు వందనాలు దేవా. తండ్రి పరిశుద్ధత కలిగి జీవించే కృప నీ బిడ్డలకు అనుగ్రహించారు. లోక సంబంధమైన కాకుండా మేము మన సంబంధం వారి ధన్యత బిడ్డలకు అనుగ్రహించాను మా తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశ్రయించండి మా తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నీ వాక్యం ఎత్తుపట్టుకుని కృప నాకు ఇచ్చిన నీకు వందనాలు తండ్రి. ఏదైనా తప్పిదములు మాట్లాడిన ప్రభు క్షమించండి. ఇంకా మంచి జ్ఞానముతో అయ్యా తండ్రి వాక్యముతో అయ్యా తండ్రి నింపుకుని ప్రభు మాట్లాడి ధన్యత మాకు అనుగ్రహించు మా తండ్రి. ఇగో వాక్యం వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించమని నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రభా తండ్రి వారి జీవితంలో పాపమును తీసివేసి అయ్యా నూతనమైన స్వభావం వారికి అనుగ్రహించమని అయ్యా తండ్రి రాత్రి పుండిని తీసివేసి మాంసము హృదయమును వారికి అనుగ్రహించమని
తల్లి ఈ దినము పెట్టబడిన వాక్యము వారి జీవితంలో ఫలింపే కృప వారికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడదాం. పాట పాడుతున్నాం.